ఈ రోజు నేను పనిచేసే ఇంట్లోకి కొత్త డ్రైవర్ ఒకడు వచ్చాడు. ఎవరో కాదు, మా బంగాళ అతను తమ్ముడే. అతను మధ్యాహ్నం 3 గంటలప్పుడు వచ్చినాడు ఎయిర్పోర్ట్ కి. మాకు ఫోన్ చేసి బయోమెట్రిక్ ఇంకా అవ్వలేదు, రావద్దన్నాడు. నేను మా మందు నైట్ 7 గంటలప్పుడు తొడుకొచ్చి దానికి ఎయిర్పోర్ట్ కి అయితే పోయినాం. కొత్తగా ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళని ఏదో ఒక రూమ్ లో పెడతా అంట, అదేదో మాకు తెలియదు. నేను మా మందు ఒక ఎగ్జిట్ పోల్ కాడ నిలబడుకొని గొర్రెలా లేకపోలుకొని చూస్తాను ఎప్పుడు వచ్చాడు బయటకని. వేరే ఒక అతను అడిగితే ఇక్కడ రారు, కింద సిర్దాపులో అంటే అండర్ గ్రౌండ్ లో ఉంటారు కొత్త వాళ్ళంతా, అక్కడ పోయి తొడకొచ్చుకొని అన్నాడు. అక్కడ పోతే సివిల్ ఐడి కావాలన్నాడు. కోవిట్ అతను అయితే లేడు, టర్కీలో ఉండే. ఫోటో ఉండదంటే ఫోటో జల్లదు, వీడియో ఎత్తి పంపి ఉన్నాడు. బయోమెట్రిక్ అయిపోయి బయటకు వచ్చినారా అని అడిగితే ఇంతవరకు రాలేదన్నాడు అతను. పోయిన ఒక అర్ధగంట శ్రీలంక వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు అక్కడి నుంచి. లిఫ్ట్ కాడ ఇద్దరు బంగాళ వాళ్ళు నిలబడుకుంటారు. ఓడికి బట్టినంత కొవ్వు ఎవరికి బట్ల. వాళ్ళు వచ్చి లగేజ్ తీసుకోవచ్చు అంటే కాళ్ళతో తనేచ్చాను పక్కకి. ఆ సార్ వాళ్ళన్నీ అయితే సివిల్ ఐడి వీడియో తీసి పంపించాడు. కౌంటర్ కాడ ఒక స్కానింగ్ ఉంటుంది, స్కాన్ చేసినా ఉంటే వాట్సాప్ వచ్చేది, ఆ వాట్సాప్ వీడియో పంపించాం. ఇప్పుడు అతను పాస్పోర్ట్, వీసా, ఒక సిమ్ కార్డు ఇచ్చాడు. తీసుకుపోయి ఆడ బంగాళోడు ఒక నిలబడి ఉంటాడు. వాడు చేతి కాని ఇచ్చామంటే వాడు అతని పేరు పెట్టి పిలిచాడు అనమాట. ఇతనే మీ కపిల్ అనేసి అతను మనకు అప్పగిచ్చాడు అనమాట.